ఒకనాడు రాజరాజ నరేంద్రుడు తన రాజసభలో మంత్రులు, పురోహితులు, సేనానాయకులు, సామంతరాజులు, అంతంలేని వ్యాకరణ శాస్త్రాన్ని తుది ముట్టా అభ్యసించిన వ్యాకరణ పండితులు, భారతం, రామాయణం మున్నగు పెక్కు పురాణాలను ప్రవచించటంలో నేర్పురులైన పురాణ పండితులు, అధిక ప్రజ్ఞావంతులైన తర్కశాస్త్ర పండితులు మొదలుగా గల పండిత జనులు సేవిస్తూ ఉండగా నన్నయ్య గారిని పిలిచి ఆయన గురించి ఈ విధంగా అన్నాడు. తన కుల బ్రాహ్మణున్ అనురక్తున్ అవిరళ జపహోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రున్ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్రజాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞున్ ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుంచూచి పరమధర్మ విదుడు వర చళుక్యాన్వయాభరణుడు ఇట్లనియే కరుణతోడా. కులబ్రాహ్మణుడు అంటే వంశపారంపర్యంగా తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండే బ్రాహ్మణుల వంశాలకు చెందినవాడు మాత్రమే అర్థం కాదు. ప్రభువు ప్రకటించిన శాసనాలను సంస్కృత భాషలో రచన చేసి అందించగల దిట్ట అయిన బ్రాహ్మణుడిని కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు. అటువంటి కులబ్రాహ్మణుడు తన యందు ప్రీతి కలవాడు, నిరంతరం జపహోమాలు చేయటంలో ఆసక్తి కలవాడు, విస్తృతంగా విశదంగా శబ్దాల స్వరూపాన్ని నిర్ధారణ చేసేవాడు, వేదమంత్ర భాగాన్ని అధ్యయనం చేసినవాడు, బ్రహ్మాండ పురాణం మొదలుకొని అనేక పురాణాలలో విజ్ఞానం పట్ల ఆసక్తి కలవాడు, అర్హుడు, ఆపస్తంభ సూత్రుడు, ముద్గల ముని గోత్రంలో పుట్టినవాడు, సుజనుల చేత పండితుల చేత స్తుతింపబడిన నిర్మలమైన శీలం కలవాడు, లోకజ్ఞత కలవాడు, ఎప్పుడూ సత్యమే పలికేవాడు, బుద్ధిలో బృహస్పతి వంటివాడు, సజ్జనుడు అయిన నన్నయ్య భట్టును చూచి పరమ ధర్మవేత్త, శ్రేష్టమైన చాళుక్య వంశానికి అలంకారమైన వాడు అయిన రాజరాజ నరేంద్రుడు దయతో ఈ విధంగా పలికాడు. ఈ పద్యంలో మహాకవికి ఉండవలసిన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. నన్నయ్య ఋషితుల్యుడు. నాన్ ఋషి కురుతే కావ్యం అనే సూక్తి ఉంది. ఋషితుల్యుడు కానివాడు పంచమవేదమైన భారతాన్ని రచించడానికి అర్హుడు కాదు అని. నన్నయ్య ఈ పద్యాన్ని ప్రథమ పురుషులో రచించి ఒక కొత్త వరవడి పెట్టాడు. ఇది అతని వినయగుణాన్ని వ్యక్తీకరిస్తుంది. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య యొక్క గుణగణాలను విశదంగా విశదీకరించినటువంటి పద్యం ఇదే. నన్నయ్య తరువాత వచ్చినటువంటి తిక్కనామాచ్యుడు విరాట పర్వం ప్రారంభంలో నన్నయ్య గూర్చి చెప్పిన పద్యాన్ని ఒకసారి ఆలకిద్దాం. ఆదరణీయ సార వివిధార్థగతి స్ఫురణంబు కల్గి అష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెను పొందియుండన్ అందాది తొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదైతుండొనర్చే మహితాత్ముడు నన్నయ్య భట్టు దక్షతన్. ఈ పద్యంలో తిక్కన నన్నయ్య గారికి 3 విశేషణాలు ఉపయోగించాడు. ఇది ఆంధ్ర కవితా విశారదుడు అంటే కవిత్వం తెలుగులో చెప్పటంలో విద్వాంసుడైన వాడని. విద్యాదైతుడు, విద్యాదైతుడు అంటే సరస్వతీదేవికి ప్రియుడని, సర్వ విద్యలకు ప్రియుడని, విద్యలే ప్రియురాండ్రుగా కలవాడని, బ్రహ్మతో సమానుడని, శ్రీ విద్యారూపమైన విజ్ఞానానికి ప్రతీక అని పండితులు వ్యాఖ్యానిస్తారు. 3వ విశేషణం మహితాత్ముడు అంటే మహాత్ముడు అని. ఇప్పుడు వినబోయే పద్యం రాజరాజ నరేంద్రుని యొక్క విజ్ఞాన వివేకాలను తెలిపే పద్యం. విమలమతిన్ పురాణములు వింటిననేకములు అర్ధధర్మశాస్త్రముల తెరంగిరింగితిన్ ఉదాత్తర సాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితి జగత్ పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితో. నిర్మలమైన మనస్సుతో పెక్కు పురాణాలు విన్నాను, అర్థశాస్త్రాలు ధర్మశాస్త్రాల పద్ధతి తెలుసుకున్నాను, ప్రౌఢాలు రసభరితాలు అయిన రఘువంశాది కావ్యాల యొక్క శాకుంతలాది నాటకాల యొక్క తీరులు అనేకం చవిచూచాను. లోకానికి మిక్కిలి పూజనీయాలైన శైవాగమ శాస్త్రాలయందు ప్రసిద్ధంగా చిత్రాన్ని భక్తితో స్థిరంగా ఉంచాను.
అయినను నాకు అవరతంబును శ్రీ మహాభారతంబునందుల అభిప్రాయంబు పెద్దయ్యుండు. చేసినప్పటికీ నాకు శ్రీమద్ మహాభారతంలోని తాత్పర్యము తత్వమే అన్నింటికంటే గొప్పదిగా అనిపిస్తుంది అని రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు.